తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 88074747474. మీకు త్రినాథరావు గారికి సో ఏంటి కనెక్షన్ ఏంటి మీ ఇద్దరిది మాత్రం ఒక కాంబినేషన్ సెట్. అవునండి, అది ఎందుకో కుదిరింది సార్. నాకు నా అదృష్టం అంటే, నాకు ఇప్పుడు మనం ఒక గోడెక్కాలంటే తాడుపట్టుకుంటాం కదా. సో అలాంటి నేను ఎక్కాలనుకున్న ఈ సినిమా లైఫ్ కి ఆయన నాకు అలాంటి ఒక నిచ్చెన ఒక తాడో వేసినట్టు అని ఫీల్ అవుతాను నేను. అది కూడా కంఫర్టబుల్ గా నా గ్రిప్ జారకుండా నేను ఎలా అడుగులు నా అడుగు ఎంత లెంగ్త్ ఉంటుందో అంత లెంగ్త్ లో ఇద్దరికి కుదిరింది అలా మ్యాచ్. అది అంటే కొన్ని నేను ఇండస్ట్రీలో చూస్తా సార్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు టాలెంటెడ్, వాళ్ళ డైరెక్టర్ని చెయ్యాలి, వాళ్ళ డైరెక్టర్గా మనం సెట్ చేద్దాం చాలా ట్రై చేస్తాం. కొన్ని ఎక్కవు, విశ్వ ప్రయత్నం చేస్తాం. అంటే చేతి దాకా వచ్చి రేపు అనౌన్స్మెంట్ వరకు వచ్చి ఆగిపోతాయి తప్ప ఇద్దరు ముగ్గురు ఉంటారు నా ఫ్రెండ్స్ లిస్ట్ లో సాలిడ్ టాలెంట్ ఉండి కూడా చేయలేని వాళ్ళు. కొన్ని కలవు, కొన్ని మా ఇద్దరికి ఎందుకు కలుస్తాయి. మేము ఇద్దరం ఇవాళ అనుకుంటే రేపు సినిమా ఎక్కుతుంది. అది మేబీ నేచర్ కావచ్చు, మా ఇద్దరు హారోస్కోప్ కావచ్చు, లేకపోతే మా ఇద్దరు సింక్ కావచ్చు, అన్ని కలిపి మా ఇద్దరికి అలా కుదిరింది అంతే. ఓకే, ఎప్పుడైనా కానీ మీరిద్దరు అంటే కత్తికి సుత్తికి ఉన్నంత కాంబినేషన్ ఇద్దరిది అట్లే ఉంటది. సో ఇలాంటి కాంబినేషన్ మీరిద్దరు కలిసి సో ముందుకెళ్తున్న టైంలలో ఎప్పుడైనా కానీ ఒక మూవీ రిజల్ట్ కానీ లేకపోతే మూవీ మీద వచ్చిన ఏదైనా విమర్శ కానీ మీరిద్దరు రిసీవ్ చేసుకుని ఒకరినొకరు పుషింగ్ కానీ ఎట్లుంటది అసలు? మీకు ఒక నమ్మలేని విషయం చెప్పనా సార్, ఈ 10 ఏళ్ల త్రినాథరావు గారు నాది జర్నీలో ఏంటి సార్ ఇది అని అనలేదు నాతో ఆయన, ఏంటి సార్ ఇది అనలేదు నేను ఆయనతో. అంటే ఇంత చిన్న విరుపు కూడా మా ఇద్దరి మధ్యలో ఉండదు. నా పరోక్షంలో ఏమన్నా అనుండొచ్చు, ఆయన పరోక్షంలో నేనేమన్నా ఉండొచ్చు, మనకి అర్థం కావట్లేదు ఏంటి సార్ అని నేను వేరే వాళ్ళతో అనుండొచ్చు తప్ప మేమిద్దరం ముఖాముఖిగా ఒక్క విషయం గురించి కానీ దీని గురించి కానీ మేము ఏ రోజు మాట్లాడుకోవాలా. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరికి ఉంది. ఆ పక్కన మాట్లాడేది ఉంటుంది సార్, అది ప్రపంచంలో ఎవడ మీద దేవుడి మీద కూడా ఉంటుంది మనకి. అది పార్ట్ ఆఫ్ ది లైఫ్. అది దాన్ని కన్సిడర్ చేసి దాన్ని హైలైట్ చేసే విషయం కాదు. అది ఏ ఇద్దరికైనా ఉంటుంది. ఎంత గొప్ప వాళ్ళకైనా, ఇప్పుడు పరశుర బ్రదర్స్ లాంటి వాళ్ళు కూడా అంత క్లోజ్ గా ఉండి ఇన్నేళ్ళు ఉన్న వాళ్ళు కూడా పక్కన వాడికి అర్థం కావట్లేదు అన్న విషయం అనుకుని ఉంటారు. అనుకున్నా నాకు కూడా చెప్పారు. ఓకే, ప్యాడ్ లిస్ట్ వేసుకుని వెళ్ళింది అది వేరు. బట్ మా ఇద్దరికి ఆ సింక్ అలా కుదిరింది తప్ప మేమిద్దరం మాట్లాడుకోవటం కానీ. ఇంకోటి ఏంటంటే మా సినిమాలు అన్ని వర్కౌట్ అయిన సినిమాలే ఉన్నాయి 99%. ఏదన్నా చిన్న చితగా ఉన్నా కూడా దాని రీజన్స్ మా ఇద్దరికి తెలుసు. మా ఇద్దరి ఎఫర్ట్స్ లో కానీ మా ఇద్దరు ఫోకస్ లో కానీ తేడా ఉండదు. సంబడి ఎల్స్ ఇన్వాల్వ్మెంట్ లో కానీ లేకపోతే వేరే వాళ్ళ జడ్జిమెంట్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న వాటిలో జరిగినాయి అని ఉంటే దాని రీజన్లు మాకు తెలుసు. బట్ ఇద్దరు పెట్టే 100% ఎఫర్ట్స్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు అన్న విషయం నా గురించి ఆయనకి, ఆయన గురించి మాకు తెలుసు. సో ఇద్దరు కంప్లైంట్స్ ఉండవు. ఓకే, అంటే మీరు తీస్తున్న కంప్లీట్ ఫస్ట్ మూవీ నుంచి సో ఇప్పటి వరకు మీ మూవీస్లలో కూడా రైటింగ్లలో ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే కంప్లీట్ ఒక మాస్ ఎలిమెంట్స్తో జోడుకున్న కంప్లీట్ ఒక ఎంటర్టైనర్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలా ఎంటర్టైనర్లు రాయడం, అది కూడా మాస్ ఎలిమెంట్స్తో కూడుకున్న ఎంటర్టైనర్ రాయడం చాలా కష్టం. సో దీనికి సపరేట్గా మీకు ఎక్కడి నుంచి అంటే ఆ ఒక పవర్ అనేది కూడా గ్రాస్ప్ చేసుకున్నారు? మెయిన్గా ఏం లేదండి, కొంచెం అంటే మన ఏ సినిమా అయినా మన తాలూకు ఎక్స్టెన్షనే సార్. మనకి ఏ క్యారెక్టర్ అయినా మన తాలూకు ఎక్స్టెన్షనే ఉంటుంది. మా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే నాతో 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ నా సినిమాలో హీరోలు మాడుతుంటే నేనే మాట్లాడినట్టు నువ్వు మాడుతున్నట్టు ఉందిరా బాబు అంటారు. సో అది తెలియకుండా మనలో నుంచి వచ్చిందే అయి ఉంటుంది. దానికే స్పెషల్ ఎక్సర్సైజ్ ఇది కూడా ప్రత్యేకంగా ఏం లేదు అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు అందులో హీరోయిన్ ఇలా ఒక అమ్మాయి నాతో మాట్లాడితే బాగుండో అన్నది నాలో ఉన్న ఇది. ఒక విలన్ కూడా నాలో ఉన్న సైకిల్ ఉన్న భాగం వాళ్ళందరూ కొత్తగా ఎక్కడి నుంచో మనం తీసుకురాలేం. ఒకవేళ కొత్త క్యారెక్టర్ పుట్టించినా ఆ క్యారెక్టర్ కి మన తాలూకు ఫ్లేవర్ అంటుకుంటుంది. నాదే కాదు, ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీది. ఇప్పుడు మీరు శంకర్ గారి సినిమాలు చూస్తే ఆయన సినిమాలో హీరోలు, విలన్లు, కథలు తాలూకు ఫ్లేవర్ ఒకటి ఉంటుంది చూసారా, అది శంకర్ గారి తాలూకు యాక్షన్. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తుంది, కంపారిజన్ ఏం లేదు. అట్లాగా ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో విలన్లు ఒకలా బిహేవ్ చేస్తారు, ఒకలా ఉంటారంటే తెలియకుండా అందులో ఆయన విలన్ నిజాన్ని అలా చూడాలనుకునేది ఉందో అది అది ఆ ఫ్లేవర్ మన బాడీలోంచి వస్తుంది. మనం ఓన్లీ క్యారెక్టరైజేషన్ రాస్తాం, క్యారెక్టర్ బిహేవియర్ మాత్రం మన కోపం,
మనం ఇలాంటి కోపం చూపించాలంటే ఎలా అన్నది మన దాంట్లో నుంచి వస్తుంది. ఓకే. అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు, సో ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు స్టోరీస్ అనేది మీరు ప్రిపేర్ చేస్తుంటారా, లేకపోతే ఎలా దీని తగ్గట్టు ఎట్లా ప్రిపేర్ చేస్తుంటారు మెయిన్గా? ఓన్లీ ఎక్సైట్మెంట్ సార్, ఇది బాగుంటది చెప్తే ఇది వర్క్ అవుతుంది అన్నది, అది కథ చెప్పాలి అన్న ఎక్సైట్మెంట్ వస్తే, ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ బట్టి కొన్ని కొన్ని కథలు అనుకుంటాం, కొన్ని 1 వీక్ ట్రావెల్ అవుతాం, కొన్ని 1 మంత్ ట్రావెల్ అవుతాం, కొన్ని 3-4 మంత్స్ కూడా ట్రావెల్ అవుతాం. ఒక కథ అయితే ఆల్మోస్ట్ హీరో గారు ఓకే అని లొకేషన్ చూడడానికి వెళ్ళిన తర్వాత సరిపోవట్లేదు అనిపించి ఆపేసాం. ఓకే. బట్ అంతే, ఆ ఎక్సైట్మెంట్ ఉంది, ఈ సినిమా కరెక్ట్ గా కూర్చుంటుంది అన్న ఎక్సైట్మెంట్ వస్తే సినిమా ముందుకెళ్తాం, లేని ఆపేస్తాం లేకపోతే. ఓకే. సో ఇట్లాంటి సందర్భాల్లో అవుతూ ఉంటుంది. Yeah. అంటే మీరు తీసిన మూవీస్ అన్ని దానిలో కల్లా సో నాకు బాగా నచ్చిన మూవీస్ నేను చెప్తాను. నేను లోకల్, సినిమా చూపిస్తా మామ, అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ధమాకా. సో ఈ మూడు డిఫరెంట్ మూవీస్. అవును. నేను లోకల్ గురించి మాట్లాడుకుందాం. అసలు నేను లోకల్ అనేది మెయిన్గా అది ఎట్లా మెటీరియలైజ్ అయింది? మెయిన్గా నానిగారి దగ్గర విషయానికి ఒక స్టోరీ వెళ్తున్నామంటే ఆబ్వియస్లీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ దాని తగ్గట్టు ఇచ్చే ఇన్పుట్స్ కానీ అది వేరుగా ఉంటాయి అంటారు. సో దాని తగ్గట్టు మార్చిన సందర్భాలు? యాక్చువల్గా అన్ని నేను లోకల్ టైంలో నాని గారు అసలు ఇన్వాల్వ్ అయింది కానీ కథ అంటే వెళ్ళి ఒకరోజు ఒక 40 minutes కథ చెప్పాను, బాగుంది వస్తున్నా అన్నాడు. రాజుగారితో మాట్లాడుకున్నాం, నాకు అంతకుముందు నాన్నగారు పరిచయం ఉన్నారు, మాట్లాడుకున్నాము, ప్రొసీడ్ అయిపోయాం. ఫుల్ కథ చేసి ఫైనల్ వెర్షన్ వెళ్ళి చెప్పాం. ఓకే అన్నారు, ప్రొసీడ్ అన్నారు, ఏ కరెక్షన్ ఏం లేదు, ఆయన అంతా ప్రొసీడ్ అయిపోయాం. బట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము అనుకున్న స్టార్ట్ చేసిన కథ అది కాదు, వేరే ఇంకొక అంటే కథ అదే ఐడియా అదే. ఇప్పుడు అందరూ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం ఫస్ట్ ఎక్కువ ఉంది. ఒక ప్రేమదేశంకి కొంచెం కమర్షియల్ మాస్ వర్షన్ లాంటిది, అంటే సేమ్ ఐడియా కాదు, బట్ ఇద్దరు ఈక్వల్ గా జెన్యున్ గా లవ్ చేసిన ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉండి ఈ క్యారెక్టరైజేషన్ కి ఆ క్యారెక్టరైజేషన్, ఇప్పుడు క్యారెక్టరైజేషన్ సేమే. నేనేమి చేయను అనుకునే ఒక హీరో నాని ఏదన్నా చెయ్యాలి అమ్మాయి అడిగితే, అమ్మాయి కోసం అమ్మాయి అడగకపోయినా అనుకునే ఇంకొక. సో వాళ్ళిద్దరి మధ్యలో వీడిది పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, వాడిది కరెక్టే, ఎలాగా అన్న దాంట్లో వెళ్ళాం. బట్ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత నన్ను ఏమంటే డ్రామా సరిపోవట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అది వచ్చిన తర్వాత చిన్న చేంజెస్ చేసాము, అది తప్ప అది మ్యూచువల్గా అందరూ కూర్చుని మాట్లాడుకొని సరిపోవట్లేదు, అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఒక 50% షూట్ అయిన తర్వాత లవ్ ఫీల్ వెళ్తుంది. బట్ నేను కథ ప్రోగ్రెస్ అయ్యి డ్రామా సరిపోవట్లేదు, కొంచెం డ్రామా పెంచాలి అన్న దాంట్లో నవీన్ చంద్ర గారిది కొంచెం నెగిటివ్ షేడ్ లోకి మధ్యలో ఆయన జెల్సీ ఫీల్ అవ్వడం, అదంతా నెగిటివ్ షేడ్ అంతా తర్వాత వచ్చింది.